హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జేబీ అకాడమీ. అందరూ బాగున్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని భావిస్తున్నాను. మరి ప్రిపరేషన్ ఎలా ఉంది? ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవాలి అనేవాళ్ళు కొంతమంది, ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఉద్యోగం తెచ్చుకునేంత వరకు నా ప్రిపరేషన్ ఆపను అనేవారు ఇంకొంతమంది. ఏది ఏమైనా పర్లేదు, ఉద్యోగమైన లక్ష్యం అనుకునే వాళ్ళు మరికొంతమంది. వీరందరూ కూడా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మీ అందరికీ కూడా నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీకు ఉపయోగపడే ఒక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. అదేంటి అంటే ఇండియన్ పాలిటీ. ఎంతోమంది చెప్తారండి ఇండియన్ పాలిటీ. ఏం సార్ మాకు తెలియదా? మరి మీరు చెప్తున్నారే అంటారు. నేను చెప్పట్లేదండి, నేను నేర్చుకున్నానని చెప్తున్నాను. ఇండియన్ పాలిటీ ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషణ చేయాలి, ఎలా విస్తృతంగా నేర్చుకోవాలి, అసలు ఏం నేర్చుకోవాలి అందులో అనే అంశాలు నేను నేర్చుకున్నాను. ఎలాగో తెలుసా? నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి. ఇప్పటికీ నేను ఒక ఉద్యోగాన్ని సాధించి ఉన్నాను. నా ఉద్యోగం నేను చేసుకుంటూ నాకున్న సమయంలో నా ప్రిపరేషన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఇండియన్ పాలిటీ అండి, దాదాపు ఏపీపీఎస్సి గ్రూప్ 2 వారికి అయితే 75 మార్క్స్, టీఎస్పీఎస్సి వరకు అయితే మ్యాక్సిమం 50 మార్క్స్ దాకా ఉన్నాయి. నేను ఎంతోమంది క్లాస్ విన్నాను పాలిటిక్స్ సంబంధించి. నేను రెగ్యులర్గా వెళ్ళి కూర్చొని క్లాస్ రూమ్లో నేర్చుకునే అవకాశం నాకు లేకపోయింది. బహుశా నాలాగా ఇంకెంతోమందో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన ఫ్యామిలీని పోషించుకుంటూ తనకున్న సమయంలో ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలని భావిస్తూ ఉంటారండి. వాళ్ళకి వచ్చే సందేహాలు ఏంటి అంటే, అసలు పాలిటీ క్లాస్ ఎవరు చెప్తున్నారు, ఎవరెవరు చెప్తున్నారని యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. చాలామంది మొహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, అందరూ చెప్పేవారే. కానీ మనకు ఎవరు అర్థమయ్యేలా చెబుతున్నారు అని మనం గ్రహించగలగాలి. అప్పుడే మనకి ఎవరి క్లాసెస్ మనము ఆన్లైన్ యాప్లో కొనుక్కోవాలి అని ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ యొక్క ఇండియన్ పాలిటీ అనేది కరెంట్ ఇష్యూస్తో ముడిపడిన సబ్జెక్టు అని మనకు తెలుసు. ఇలాంటి కరెంట్ ఇష్యూస్తో ఇండియన్ సబ్జెక్టులకి అన్వయించుకొని చేర్పులు మార్పులు చేస్తూ నిరంతరము మనల్ని ముందుండి నడిపించే వాళ్ళై ఉండాలి ఆ యొక్క పాలిటీ డీల్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ సార్ గారు. ఓకే, అప్పుడు నాకు మార్కెట్లో లభించినటువంటి ఒక బుక్ అండి. ఫస్ట్ నేను చాలా బుక్కులు ఫాలో అయ్యానండి. మీకు తెలిసిన సో అండ్ సో పర్సన్స్ బుక్కులు ఫాలో అయ్యాను. అప్పుడు ఆ బుక్స్ని చదువుతూ ఉంటే ఆ టెర్మినాలజీ నాకు అర్థమయ్యేలా ఉండేది. కానీ నాకు అన్వయించుకొని నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. సరిగా కొన్ని టాపిక్స్ అయితే స్కిప్ కొట్టేసేవాడిని. ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చలే అనే ఉద్దేశం అనుకొని అప్పుడు దాన్ని స్కిప్ కొట్టేసేవాడిని. కానీ ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ చదువుకోకూడదు కూడా కొన్ని టాపిక్స్లో నాకు తెలిసేది కాదు ఒకప్పుడైతే. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పుస్తకం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ బుక్ రాసిన ఎవరంటే డాక్టర్ మొహమ్మద్ ముస్ఫిర్ అలీ సార్ గారు, ఎంఏ బిఎడ్ పిహెచ్డి పాలిటిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ అండి. ఎస్, డాక్టర్ అలీ సార్, అలీ అకాడమీ. అసలు సార్ చూడగానే నా మనసు నిండిపోతుందండి. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎంతో శ్రమతో టైం వేసించి, ఒకవేళ ధనం వేసించి క్లాసులు వింటాం. విన్ని తర్వాత కూడా మనకి ఆ సబ్జెక్టు అర్థం కాకపోతే అంత సాటిస్ఫాక్షన్ మనకు రాదు. కానీ అలీ సార్ క్లాస్ నేను ఉన్నానండి సార్ యాప్లో. 1, 2, 3 క్లాసులు వింటూ పోతూ ఉంటే అసలు ఆ పాలిటీ తప్ప వేరే సబ్జెక్టే నాకు గుర్తు రావట్లేదండి. ధ్యాస రావట్లేదు. గుర్తు రావట్లేదంటే మళ్ళీ మీరు అది ఒకటి చదువుతారు సార్, వేరే సబ్జెక్ట్ మీరు చదవారంటే చదువుతామండి. కానీ
నిద్రలో కూడా సారే కనిపిస్తున్నారండి. వాస్తవం చెప్పాలంటే ఆ సబ్జెక్టే నాకు కనిపిస్తుంది. పాలిటీ అంత క్లియర్గా అర్థమైంది. సారు అంత ప్రతి టాపిక్ని కూడా అంత విశ్లేషించి విస్తృతంగా అధ్యయనం చేసి ఎలా నేర్పిస్తే మనం నేర్చుకుంటాము. చూడండి, ఎంతోమంది చెప్తారండి క్లాసులో. ఎలా చెప్తారు తెలుసా? క్లాసులో నాకన్నా గనుడు లేడు, నేనే కింగ్, నాకే తెలుసంతా అని చెప్తారు. అంటే వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారండి. ప్రతి ఒక్కరూ అంతే, వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు. అది కాదండి ఇక్కడ కావాల్సింది. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పడం కాదండి, ఇతరులు తెలుసుకునేలా చెప్పడము. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పడం కాదండి, ఇతరులకి అర్థమయ్యేలాగా చెప్పడము. అదే అండి నాకు నచ్చింది అలీ సార్ నుంచి. మనకి అర్థమయ్యేలా చెప్పడమే. ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలా సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఎలా విశ్లేషించాలి ఒక టాపిక్ని అనే కోణంలో నాకు అలీ సార్ గారు చాలా మనసుకు దగ్గరయ్యారండి. అసలు సార్ ఏం చెప్పలేదు నాకు, ఏమని చెప్పలేదు, అందరికీ చెప్పు బాలాజీ అని చెప్పలేదు సార్ నాకైతే, వాస్తవంగా అయితే. కానీ నీలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి మన క్లాసెస్ ఉపయోగపడాలి, పేద పిల్లలకి ఉపయోగపడాలి, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారేదానికి వాళ్ళకి ఒక ఆయువు పట్టు కావాలి, ఒక ఆధారం కావాలి అనేది సార్ యొక్క ధ్యేయం, సార్ యొక్క లక్ష్యం, సార్ యొక్క ఆశయం. కాబట్టే నేను మీకు చెప్పడం కోసం ముందుకు వచ్చానండి. అలీ అకాడమీ అనే యాప్ అనేది మన ప్లే స్టోర్లో లభ్యమవుతుంది. హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు రాయబోయే ఎగ్జామ్లో ఏదైనా కావచ్చండి, రాయబోయే ఎగ్జామ్లో మీకు ఉద్యోగం కావాలంటే ఇండియన్ పాలిటీలో 100% మార్కులు మీరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే సార్ క్లాసెస్ ఒక్కసారి వినండి, తర్వాత చూడండి. తరగతి గదిలో కూర్చొని మనం వెళ్ళి వినే పరిస్థితి మనకి లేకపోయినప్పుడు, దాదాపుగా ఇంటి కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉన్నవారు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నవారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా వెళ్ళి వినలేమండి. నేను కూడా వినలేను. అలాంటి వ్యక్తులంతా కూడా మనం లైవ్ క్లాస్లో కూర్చొని వింటున్న ఫీలింగ్ మనకి సార్ క్లాస్ నుంచి అనిపిస్తుంది. అదేవిధంగా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు దానికి లింక్ ఉన్నటువంటి అంశాలు అన్నీ ఒకే చోట చేర్చి మనకి సార్ తెలియచేస్తారండి. అది నాకు ఇంకా నచ్చింది. సులభంగా మనకి అర్థమయ్యే భాషలో, అంటే పాలిటీ టెర్మినాలజీ మిస్ కాకుండా సబ్జెక్టు మనకి అర్థమయ్యే ప్యాటర్న్లో ఆ డిజైనింగ్ ఉందండి. పుస్తకం అనేది సూపర్ అండి. అదైతే ఆ డిజైనింగ్, ఆ టాపిక్ డిజైనింగ్ ఉంటుందండి. అందరూ రాస్తారు రైటర్సు, కానీ కొంతమంది రాస్తారు రైటర్సు ఇతరులకి అర్థమయ్యేలా రాస్తారండి. అది నాకు సార్ బుక్లో దొరికిందనమాట. సార్ క్లాస్ వింటూ సార్ పుస్తకం ముందు పెట్టుకుంటే, దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పలేకపోతానే కానీ చాలా సులభంగా ఉంటుందండి, చాలా సులభంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా తెలుసుకోవాలని తప్పన పెరిగిపోతుంది నాకైతే పాలిటీ సబ్జెక్ట్ నుంచి. అయితే మీరు ఏ పరీక్ష అయినా సరే రాయాలనుకుంటే మీకు అందులో పాలిటీ అనేది ఒక ఆధారంగానే ఉంటుంది అని చెప్తున్నాను. అయితే మీకు తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, మన డాక్టర్ అలీ అకాడమీలో అందుబాటులో ఉన్నాయండి. మరి ప్రైస్ ఎంత అంటే కేవలము 499 రూపాయలు మాత్రమే, అంటే 500 రూపాయలు అనుకోండి, 500 రూపాయలు మాత్రమే. ఒకసారి చూడండి, డెమో క్లాస్ వినండి. నేను చెప్పిన అంశాల్లో ఏదైనా సరే ఒక్కటి రాంగ్ అనిపించినా మీరు సరే నన్ను క్వశ్చన్ చేయండి. మీరు చెప్తే తీసుకున్నా సార్ నన్ను అడగండి, మీ అమౌంట్ నేను రిటర్న్ చేస్తానండి. నేను రిటర్న్ చేస్తాను మీ అమౌంట్ మీకు, నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి. నేను మీకు నా ఫోన్ నెంబర్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో రకరకాల క్లాసులో నా ఫోన్ నెంబర్ అందుబాటులో మీకు ఉంది. నాకే మీరు ఫోన్ చేయొచ్చు. అలీ సార్ క్లాసులు మీకు అర్థం కాలేదా సార్, మీరు చెప్పింది రాంగ్ అంటే నేను మీకు అమౌంట్ రిటర్న్ చేస్తానండి. కానీ మీరు అలా చెప్పరు, ఎందుకంటే అక్కడ ఉన్నది అలీ సార్. ఎలా నేర్పించాలో సార్ తెలుసండి. దాంతోపాటు కరెంట్ పాలిటీని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి సబ్జెక్ట్లో, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అధ్యయనం చేయాలి అనే అంశాలు చాలా క్లుప్తంగా చెప్తున్నారు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక్క అడుగు ముందుండి వేయండి. మన అలీ సార్ మన ప్రతి అడుగులో ముందుండి నడిపిస్తారు. మన గమ్యం, మన లక్ష్యం సాధించే వరకు
ఈ విషయం చెప్తున్నది డాక్టర్ అలీ సార్ శిష్యుడిగా చెప్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీతో పాటు మరింత మందికి ఈ అంశం చేరవేయాలని భావిస్తున్నాను. లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇప్పుడే అలీ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.